ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టి 45 ఏళ్ళు దాటిపోయింది. 1978లో ఆయన తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. ఆయనతో పాటుగా ఆనాటి శాసనసభలో అడుగుపెట్టినటువంటి వాళ్ళలో ఇప్పటికీ యాక్టివ్గా ఉన్నటువంటి నేతల్లో ముఖ్యుడు ముద్రగడ పద్మనాభం. ముద్రగడ పద్మనాభం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు కొంతకాలం కనిపించినప్పటికీ ఇప్పుడు మళ్ళీ ఆయన చాలా యాక్టివ్ అయ్యారు. వైఎస్ఆర్సీపీలో పీఏసీ సభ్యుడిగా చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఆ పార్టీని తిరిగి అధికారంలో తీసుకురావడమే తన లక్ష్యం అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. అలాంటి ముద్రగడ పద్మనాభం తన సొంత నియోజకవర్గంలో ఇప్పుడు తనయుడు గిరిబాబు కోసం చాలా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముద్రగడ రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలని ముద్రగడ గిరి కూడా చాలా గట్టిగానే కృషి చేస్తున్నారు. మొత్తం అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో కలియ తిరుగుతున్నారు. పాతకాలం నాటి తన తాత తండ్రి పరిచయాలతో పాటుగా కొత్త తరాన్ని కూడా ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ముద్రగడ తండ్రి ముద్రగడ వీర్రాఘవులు కూడా విజయం సాధించారు. 2 సార్లు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం ఏకంగా 4 దఫాలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఒకసారి ఆయన జనతా పార్టీ తరపున గెలిచారు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు, తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీగాను పనిచేశారు. ఇలా వివిధ పార్టీల తరపున ముద్రగడ విజయం సాధించిన చరిత్ర ఉంది. ఇప్పుడు ఆయన తనయుడు ముద్రగడ గిరి కూడా అదే ప్రత్తిపాడు నియోజకవర్గంలో తన తాత తండ్రి ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గంలో తాను కూడా పాగా వేయాలి అనేటువంటి పట్టుదలతో పనిచేస్తున్నారు. కాకినాడ జిల్లాలో అటు ఏజెన్సీ ప్రాంతానికి చేరువలో మెట్ట ప్రాంతంగా కనిపించేటువంటి ప్రత్తిపాడులో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరపున వరుపుల సత్యప్రభ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆమెకు రాజకీయంగా అనుభవం లేకపోవడం, తొలిసారిగా విజయం సాధించడం, ఆమె భర్త వరుపుల రాజా మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఆ సానుభూతితో గెలిచి ఇప్పుడు పాగా వేయడం, ఇలాంటి అనేక కారణాలతో ఆమె అధికారం ఉన్నప్పటికీ ఆశించినంత చొరవగా పనిచేయడం లేదు అనేటువంటి అభిప్రాయం ఉంది. రెండో వైపు ఆమె చుట్టూ ఉన్నటువంటి అనేక మంది రాజకీయంగా పలు అక్రమాలకు పాల్పడుతూ ప్రజల్ని వేధించే పనిలో ఉన్నారు అనేటువంటి విమర్శలు ఉన్నాయి. వీటన్నిటికీ తోడు ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా పనిచేస్తుంది. దీంతో పాటుగా ప్రత్తిపాడు అంటేనే వైఎస్ఆర్సీపీ పట్టుకొమ్మ లాంటి నియోజకవర్గం. 2014, 2019 ఎన్నికల్లో కూడా అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలిచినటువంటి చరిత్ర ఉంది. ఈ తరుణంలో 2029 ఎన్నికల నాటికి ఖచ్చితంగా పాగా వేయాలని ముద్రగడ వారసుడు గట్టి పట్టుదలతో కృషి చేస్తున్నారు. మరి ముద్రగడ వారసత్వం నిలబడుతుందా? ఈ పట్టుదల నెరవేరుతుందా? లేదంటే చంద్రబాబు నాయుడు ముద్రగడ కుటుంబానికి ఇప్పటికే చెక్ పెట్టేసినట్టుగా కనిపిస్తున్నటువంటి తరుణంలో వచ్చే ఎన్నికల్లో కూడా కోలుకోకుండా చేయగలిగే ప్రయత్నం చేస్తారా? ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది? ముద్రగడ తిరిగి మళ్ళీ రాజకీయంగా వారసత్వం కోసం వేగంగా పావులు కడుగుతున్నటువంటి తరుణంలో ఆయన లక్ష్యం ఏ మేరకు నెరవేరుతుంది? చూడాల్సినటువంటి అంశం.